హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వెబ్స్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ డిజైన్ చూపించబోతున్నానండి. బ్యాక్ నెక్ యొక్క విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ అండి వెడల్పు, అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, కింద వైపు వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా యూ షేప్ నెక్ అయితే డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు ఈ నెక్కి డిజైన్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని అదే ఫోల్డింగ్ పైన బ్యాక్ నెక్ లైనింగ్ క్లాత్ మీద డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్నది యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశానండి. కింద వైపు ఒక 3-4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా క్లాత్ అంటే ఫ్యూజింగ్ పేపర్ ఎక్కువ ఉండే విధంగా ఉంచుకున్న తర్వాతకి ఈ నెక్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసి కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. మనం డ్రా అయినా చేసుకోవచ్చు, కానీ కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందని చెప్పేసి నేను కట్ చేసుకున్నాను. అలాగే సైడ్కి కూడా ఎక్స్ట్రా ఉండే విధంగా స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసి పక్కకి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకోవడం ఎలాగనేది చూపిస్తాను. యూ షేప్ అనేది కరెక్ట్గా రాలేదని చెప్పేసి ఇక రెండో రౌండ్ కూడా ఇలా పెట్టేసి కట్ చేసుకుంటున్నానండి. షేప్ ఎక్కడైనా అలా రాంగ్ వచ్చినట్లయితే మనం ఫ్యూజింగ్ పేపరు నార్మల్ క్లాత్ రెండు కూడా పెట్టి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా నెక్ అనేది 3 కర్వ్స్ అనేవి వస్తాయండి. ఇది నేను థిక్గా డ్రా చేసినప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇలా 3 కర్వ్స్ వచ్చిన తర్వాత ఒక కట్ వర్క్ లాగా వీ షేప్ అనేది వస్తుందండి. ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా చూడండి. కింద వైపు డ్రాప్ షేప్ లాగా వస్తుందండి. ఈ డ్రాప్ షేప్ని ఇలా వీడియోలో చూపించే విధంగా డ్రా చేసుకొని సైడ్స్కి కట్ వర్క్ లాగా 3 కర్వ్స్ అయితే వస్తాయండి. ఈ 3 కర్వ్స్ని ఇలా వీడియోలో చూపించే విధంగా డ్రా చేసుకున్న తర్వాత పై వైపున వచ్చేసి సైడ్కి ఇలా కర్వ్ లాగా వస్తుందండి. ఈ కర్వ్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎస్ షేప్ కర్వ్ తిరిగేసిన ఎస్ లాగా ఉంటుందండి. అక్కడ వీ షేప్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఈ 3 కట్స్ని మనం కటింగ్ అయితే చేసేసుకోవాలండి. షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ వర్క్ ఎలాగైతే కట్ చేస్తామో అదే విధంగా ఇలా వీడియోలో చూపించే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను క్లాత్ మొత్తాన్ని. ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా డబల్ ఫోల్డింగ్లో క్లాత్ ఉంటుంది కదా, ఫ్యూజింగ్ అనేది ఎక్కడ విడిపోకుండా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. డ్రాప్ షేప్ కూడా చాలా నీట్గా రావాలి, మనం స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు అర్థమవుతుంది కదా, అందుకని చెప్పేసి ఈ డ్రాప్ షేప్ వీటన్నిటి విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్ అయితే ఉంటుందండి ప్రతి కర్వ్ కూడా. ఇలా పెట్టడం వల్ల డీటెయిలింగ్ అనేది బాగుంటుందని చెప్పేసి ఇలా నేనైతే డ్రా చేసుకున్నాను కొంచెం ఎక్కువ. కానీ ఇది ఒక హారం లాగా ఉంటుందండి. నార్మల్గా ఆపోజిట్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ పైన నేను ఇది క్లాత్ అనేది అంటే ఫ్యూజింగ్ అనేది వేసుకొని నేను ఐరన్ అయితే చేశానండి, అందుకనే స్టిక్ అనేది ఉంది. ఇప్పుడు ఇలా కర్వ్స్కి అనేసి సైడ్స్కి ఉంది కదా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది, దాన్ని అయితే నేను 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా సైడ్కి కటింగ్ అయితే చేశానండి. ఇది వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసి రివర్స్ వేసుకున్నప్పుడు లోపలికి స్టిచ్ వేసుకోవడం కోసం వచ్చేసి పక్కన నుంచి ఒక కట్ అనేది పెట్టుకుంటున్నానండి. ప్రతి కర్వ్ దగ్గర వచ్చేసి కొంచెం కర్వ్ ఎక్కువగా ఉన్న దగ్గర వచ్చేసి కట్ అనేది లోపలికన్నా పెట్టుకోవాలండి. దానివల్ల క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. లోపల వైపు యూ షేప్ అనేది ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఫ్యూజింగ్కి మెయిన్ క్లాత్కి కలుపుకొని ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల రెండో వైపు మనం క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా, స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుందండి. ఇప్పుడు కరెక్ట్గా ఫ్యూజింగ్ పక్కకే వచ్చే విధంగా క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వీ షేప్ లాగా వచ్చింది కదా, కొంచెం బయటకి వచ్చిన దగ్గర వచ్చేసి నీట్గా ఫోల్డ్ చేసుకొని షేప్ అవుట్ అవ్వకుండా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి క్లాత్ లోపలికి. ఇది మెయిన్ డీటెయిలింగ్గా ఉంటుంది. బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ వచ్చేసి ఈ ఎస్ షేప్ వచ్చిన దగ్గర కూడా నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అలాగే ఫ్యూజింగ్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కదా, మనం ఫోల్డ్ చేసేటప్పుడు క్లాత్తో పాటు అది కూడా ఫోల్డ్ అవుతుందండి. అలా ఫోల్డ్ అవ్వకుండా నీట్గా చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లోపల వైపు ఎక్స్ట్రా ఉంది కదా, ఆ క్లాత్ వచ్చేసి ఫ్యూజింగ్కి దగ్గరగా కట్ చేసుకున్నానండి. మొత్తం యూ షేప్ నెక్ ఉండే విధంగా పై వైపున కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని మెయిన్ క్లాత్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. బ్యాక్ డాట్స్ అయితే వేసేసాను నెక్కి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా బ్యాక్ పార్ట్ని వేసుకున్న తర్వాతకి కరెక్ట్గా మిడిల్లో యూ షేప్ అంటే డ్రాప్ షేప్ వచ్చింది కదా, అది మిడిల్కి వచ్చే విధంగా డ్రా చేసుకోవడం కోసం అంటే స్టిచ్ వేసుకోవడం కోసం ముందుగా ఒక డ్రాయింగ్ లాగైతే వేసుకుంటున్నానండి.
అంటే మిడిల్‌కి ఒక కట్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. అంటే డ్రాప్ షేప్ అనేది కరెక్ట్‌గా ఆ లైన్ మీదే వచ్చే విధంగా. ఇలా చేసుకోవడం వల్ల మనం ఊరికే వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఒక చిన్న కట్ లాగా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా క్లాత్ ఎక్స్ట్రా అంటే బ్యాక్ నెక్ కోసం డిజైన్ చేసుకున్నాం కదా! ఆ క్లాత్‌ని కూడా ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా షోల్డర్స్ దగ్గర నుంచి కింద వైపుకు నెక్ వరకు ఇలా చేసుకున్న తర్వాత అక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటానండి. షేప్ అనేది నీట్‌గా తీసుకున్న తర్వాత దీనికి కట్ అయితే పెట్టుకోకూడదండి. కట్ పెట్టుకున్నట్టయితే క్లాత్ కొంచెం సాగినట్టు వస్తుంది. అందుకని చెప్పేసి ఇలా ఒక డ్రాయింగ్ లాగా అయితే చేసేసుకున్నాను. పైన నెక్ కూడా కట్ పెట్టుకోకూడదండి. నేనైతే పెట్టేసాను కదా! అందుకని చెప్పేసి చెప్తున్నాను పెట్టొద్దు. పెడితే క్లాత్ అనేది కొంచెం షేపు జారినట్టు అంటే సైడ్స్‌కి అయిపోతుంది. నాకు పెట్టాక అర్థమైందండి. అందుకని మీకు పెట్టొద్దని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు మిడిల్ నుంచి ఇటు చివరికి షోల్డర్ దగ్గరికి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. కింద ఈ ఎక్స్ట్రా అనేది మనం అక్కడ కట్ పెట్టుకోవడం వల్ల నెక్‌కి కొంచెం ఎక్స్ట్రా అయితే వచ్చిందండి. అంటే క్లాత్ అనేది సాగుతుంది కదా! కట్ పెట్టుకున్నప్పుడు. అందుకని చెప్పేసి పెట్టొద్దని చెప్తున్నాను మీకు. ఆ ఎక్స్ట్రా అనేది ఆ కట్ పెట్టుకోవడం వల్ల వచ్చిందండి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపు నుంచి కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఈ షేప్ అన్నీ కూడా నీట్‌గా ఉండే విధంగా క్లాత్‌ని ఇలా తిప్పుకుంటూ ముడతలు రాకూడదండి. మళ్ళీ లోపలికి క్లాత్ అనేది వెళ్ళిపోకూడదు. ఈ బ్యాక్ నెక్ మనం డిజైన్ చేస్తున్నాం కదా! దాని లోపలికి ఎక్స్ట్రా క్లాత్ అనేది వెళ్ళిపోకుండా నీట్‌గా ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఈ కర్వ్స్ తిరిగే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా! ఆ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల నెక్ అయితే కొంచెం తగ్గుతుందండి. కానీ నేను ఈ బ్లౌజ్‌కి కొంచెం ఎక్కువగానే పెట్టాను బ్యాక్ పొడవు. మీరు తక్కువగా పెట్టుకున్నట్లయితే కట్ చేసుకోకండి. దానికి ఏదో విధంగా క్లాత్ అనేది జాయింట్ వేసుకోండి. ఇప్పుడొచ్చేసి డిజైన్ చేసుకోవడం కోసం మనం నార్మల్‌గా థ్రెడ్స్ కోసం క్లాత్ ఎలాగైతే తీసుకుంటామో అదే విధంగా కొంచెం క్రాస్‌లో ఉన్న క్లాత్ అనేది తీసుకొని పాదం కంటే కొంచెం తక్కువ ఇంచుతోటే వెడల్పుతోటి ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకున్నానండి. ఏం లేదు మనం టజిల్స్‌కి ఎలాగైతే బ్యాక్ థ్రెడ్స్ కోసం మనం రివర్స్ తీసుకుంటాం కదా! అదే విధంగా తీసుకోవడం కోసం ఈ క్లాత్ అనేది సైడ్‌కి ఇట్లా స్టిచ్చింగ్ అయితే వేశాను. ఇప్పుడు నీడిల్ తోటి రివర్స్ తీసుకుంటానండి. ఇవి చాలా ఎక్కువ క్లాతులనేవి పడతాయి. అందుకని చెప్పేసి నేను ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు థ్రెడ్‌ని ఇలా డబల్ ఎక్కించుకొని రివర్స్ తీసుకోవాలండి. డోరీస్ కూడా ఇలా తీసుకున్నట్లయితే చాలా సన్నగా వస్తుందండి. బ్యాక్ డోరీస్ వచ్చేసి. ఇప్పుడు ముడి వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా కాకుండా చాలా సన్నగా ముడి వేసుకోవాలండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్‌కి నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఒక పక్క నుంచి థ్రెడ్ అనేది తీసుకోవాలండి నీడిల్ గుచ్చుకొని. తీసుకున్న తర్వాత మనం ముడి వేసిన దగ్గర నుంచి లోపల వైపు నుంచి ఇలా దారం తీసుకొని రివర్స్ నీడిల్‌కి వెనక వైపు ఉంటుంది కదా హోల్ లెక్క. ఆ హోల్ లాగా ఉన్న దాన్ని వైపు నుంచి పెట్టుకొని లోపలికి పెట్టి నీడిల్ తోటి ఇలా బయటకైతే తీసుకోవాలండి. ఈ క్లాత్‌ని ఎక్కడ గుచ్చుకోకుండా ఓన్లీ ఆ హోల్స్‌లో నుంచి మాత్రమే నీడిల్ బయటకొచ్చే విధంగా నీట్‌గా ఇలా రివర్స్ తీసుకోవాలండి. ఇలా రివర్స్ తీసుకోవడం వల్ల మనం ఎంత సన్నగా మనం డోరీని తయారు చేసినా కూడా రివర్స్ అనేది నీట్‌గా వస్తుందండి. ఇప్పుడు ఇంకో రివర్స్ రెండో వైపు నుంచి ఇలా చిన్నగా లాగుతూ ఆ డోరీ అనేది రివర్స్ తీసుకోవాలి. ఇలా అన్ని డోరీస్‌ని కూడా మనం ప్రిపేర్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి. తర్వాత అన్ని డోరీస్‌ని కలుపుకొని ఒకటే ఇంచ్ అంటే ఒకటే లెంగ్త్‌లో ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక 2½ ఇంచెస్ అయితే ఉంటుందండి. ఒక 2 ఇంచెస్ ఉంటుందండి. అంతకంటే ఎక్కువైతే ఉండవు. అవి డోరీస్‌ని మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా! వాటిని ఇలా యూ షేప్ ఫోల్డింగ్ చేసుకొని ముందుగా మనం నెక్ డిజైన్ చేసాం కదా! ఆ నెక్‌కి పై వైపు నుంచి పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వీడియోలో నేను ఎలాగైతే చూపిస్తున్నానో అదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న క్లాత్ అంతా కూడా ఇలా యూ షేప్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి.
నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను నేను. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తానండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ కూడా నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ నెక్ ఎలాగైతే ఉందో అదే విధంగా వన్ సైడ్ వచ్చేసి డిజైన్ వచ్చే విధంగా డ్రాయింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా డ్రాయింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ 3 కర్వ్స్ వస్తే బ్యాక్ 3 కర్వ్స్ వస్తే ఫ్రంట్ మాత్రం ఓన్లీ 2 కర్వ్స్ మాత్రమే వచ్చే విధంగా ఇలా డ్రాయింగ్ అయితే చేసుకున్నానండి. ఫ్యూజింగ్ మీద డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ యాజ్ ఇట్ ఈజ్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనం పవిట ఉండే వైపు కాకుండా ఇంకో వైపు ఈ నెక్ వచ్చే విధంగా నెక్ డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నానండి. అలాగే ఈ క్లాత్ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అటువైపే వచ్చే విధంగా పెట్టుకోవాలండి. ఒకవేళ రివర్స్ పెట్టుకొని మనం క్లాత్ని యాడ్ చేసుకున్నట్లయితే నెక్కి ఇవి సెట్ కాకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి ముందుగా చూసుకున్న తర్వాతే నెక్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ రెండింటిని అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా యాడ్ చేసుకున్నాను. అంటే స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నానండి కలిపి. తర్వాత పైపింగ్ చేశాను. అలాగే కింద వైపు వచ్చేసి నేను లేస్ అయితే వేసానండి. ఈ లేస్ కూడా కర్వ్స్ ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా వేసుకోవాలి. ఇలా డిజైన్ వచ్చిన క్లాత్ కాకుండా అంటే డిజైన్ వచ్చిన లేస్ కాకుండా నార్మల్ ప్లెయిన్ లేస్ వేసుకున్నట్లయితే చూడ్డానికి చాలా నీట్గా ఉంటుందండి. నా దగ్గర ప్లెయిన్ లేస్ లేదు, అందుకని చెప్పేసి ఇట్లా కొంచెం కట్ వర్క్ లాగా వచ్చిన లేస్ ఉందండి, ఆ లేసే వేసాను. నార్మల్ లేస్ వేసుకోండి, స్ట్రైట్గా ఉండే లేస్ వేసుకున్నట్లయితే డిజైన్స్ ఏం లేకుండా ఈ మనం చేసిన డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. లేదా పైపింగ్ అయినా చేసుకోవచ్చండి రెండో వైపు కూడా. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత లేస్ని చూసారు కదండి, ఇప్పుడు కట్ వర్క్ వచ్చిన దగ్గర చాలా జాగ్రత్తగా వేసుకుంటున్నాను. అది స్టిచ్ అయ్యేటప్పుడు ఎక్కడా కూడా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. కర్వ్స్ దగ్గరికి వచ్చేసరికి లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ఫుట్ అనేది లోపలికి పెట్టేసి థ్రెడ్ ఇలా స్టిచ్చింగ్ నార్మల్గా వేసుకుంటున్నానండి. డ్రాప్ షేప్ కూడా చాలా నీట్గా వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఒకసారి లేస్ మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత పైవైపు నుంచి రెండోసారి కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి. ఇంకోవైపు మనం లేస్ అనేది కనిపించదు కాబట్టి అక్కడ వరకు కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసాను. అలాగే రెండో రౌండ్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకుంటున్నానండి క్లాత్ మొత్తానికి. లేస్ మొత్తం అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను. ఈ 3 కర్వ్స్ దగ్గరకు వచ్చేసి కొంచెం అక్కడక్కడ కట్ వర్క్ లాగా ఉంది కదా, ఆ మిడిల్లో వచ్చేసి ఇప్పుడు నేను ఎలాగైతే ఒక క్రీపర్ లాగా డ్రా చేసుకున్నానో అదే విధంగా పైనుంచి థ్రెడ్ లాగా స్టిచ్చింగ్ అయితే వేస్తానండి. ఇది అనేది ఎక్స్ట్రా యాడ్ ఆన్ లాగా ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇటువైపు అటువైపు ఒక 3 లైన్స్ అనేది ఒక చెట్టు లాగా డ్రాయింగ్ అయితే వేసుకున్నానండి. ఈ డ్రాయింగ్ వేసిన దానిపైనే స్టిచ్చింగ్ అయితే వేస్తాను. ఇప్పుడు నేను గీసినప్పుడు మీకు నీట్గా అర్థం అవ్వకపోయినా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాతకి మీకైతే అర్థమవుతుందండి ఈ క్రీపర్ ఎలా డ్రా చేశాను అనేది. స్టిచ్చింగ్ కూడా మిడిల్లో కూడా చూడండి, మిడిల్లో కూడా ఇదే విధంగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నానండి. అటువైపు ఇటువైపు ఇలా ఒక చిన్న చెట్టులాగా డ్రాయింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది కూడా నీట్గా రావడం కోసం మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. ఇలా మిడిల్కి ఒక గీత అనేది డ్రా చేసిన తర్వాత అటువైపు ఇటువైపు ఇలా వీ షేప్లో కర్వ్స్ అనేవి ఇచ్చుకొని మిడిల్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఈ లైన్ డ్రా చేసుకున్న విధంగా పైవైపు నుంచి స్టిచ్చింగ్ కూడా వేసుకుంటానండి. ఆపోజిట్ కలర్తో వేసుకోవాలండి మనం వేసుకునే స్టిచ్చింగ్ కూడా. ఇప్పుడు స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఇలా స్ట్రైట్ లైన్ స్టిచ్ వేసుకోవాలి, అది కూడా ఒక 4 టైమ్స్ అనేది వేసుకోవాలండి. ప్రతి లైన్ మీద కూడా ఒక 4 టైమ్స్ మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి.
ఇప్పుడు ముందుగా స్ట్రైట్ లైన్కి స్టిచ్చింగ్ వేసాను కదా స్ట్రైట్గా. ఇప్పుడు వచ్చేసి కర్వ్స్కి అనేది ఎలా స్టిచ్ వేసుకుంటానో చూడండి. 4 టైమ్స్ వేయాలండి ఈ స్టిచ్చింగ్ కూడా. అంటే మనకు ఆపోజిట్ కలర్తో వేస్తున్నాం కదా, అవి అనేది బయటికి నీట్గా కనిపించడం కోసం ఇప్పుడు సైడ్కి ఇలా వేసుకుంటున్నాను స్టిచ్చింగ్. నేను చెప్పడం కంటే మీకు చూస్తే నీట్గా అర్థమవుతుందండి. ఒక్కొక్క లైన్ మీద ఒక 4 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇటు లైన్కి ఒక 4 టైమ్స్ అయితే వేసుకుంటాం కదా స్టిచ్చింగ్. ఇప్పుడు వచ్చేసి ఆపోజిట్లో కూడా ఇటు సైడ్కి వచ్చేసి ఇలా ఒక 4 టైమ్స్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ప్రతి కర్వ్ కూడా సేమ్ ఒకే విధంగా ఉండాలండి. అంటే మనం లైన్ లాగా స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ లైన్స్ అనేవి రెండు వైపులా కూడా సేమ్ ఉండే విధంగా వేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిన తర్వాతకి మీకు చూస్తే అర్థమవుతుంది. అందుకని చెప్పేసి మరీ ఎక్కువ చెప్పట్లేదండి. ఈ డ్రాప్ షేప్లో మాత్రమే వస్తుందండి. సైడ్స్ కూడా ఈ కర్వ్స్ దగ్గర మనం డ్రా చేసుకున్నాం కదా, అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. ఒక్కొక్క స్టిచ్చింగ్ మీద 4 టైమ్స్ అయితే స్టిచ్ వేసుకుంటున్నాను. ముందుగా మిడిల్లో, అలాగే ఆ మిడిల్ నుంచి అటు చివరికి ఇటు చివరికి స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా 4 టైమ్స్ వేసుకోవాలండి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు ఆ డిజైన్ అనేది ఎలా ఉందనేది చూపిస్తాను. మొత్తం ఇటువంటి లైన్స్ అనేవి 5 అయితే వస్తాయండి. ఇలా మొత్తం డ్రా చేసుకొని స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత వీటికి వచ్చేసి మనం పూసలు అనేవి స్టిచ్ చేసుకుంటామండి. నేను వచ్చేసి గోల్డ్ పూసలు స్టిచ్ వేసుకుంటున్నాను చేయితోటే అండి. మీకు అది అర్థమవుతుంది. కొసలు వస్తాయి కదా చివర్లు, ఈ చివర్లకు వచ్చేసి మనం చిన్న చిన్న స్టోన్స్ కూడా అతికించుకోవచ్చు. నేనైతే ఇలా పూసలు అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. చాలా చిన్నవండి. మరి వీటి సైజ్ ఎంత ఉంటుందనేది నేను చెప్పలేనులే, కానీ చిన్న సైజ్ అండి. ఇలా చాలా చిన్న సైజు ఉండేవి పూసలు ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. చూడటానికి కూడా మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాతకి చాలా బాగుంటుందండి. ముందుగా లోపల వైపు నుంచి నీడిల్ తీసుకొని ఒక పూస అనేది స్టిచ్ వేసుకొని లోపల వైపు అన్ని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాతకి కొంచెం గట్టి కుట్టు అనేది వేసుకుంటానండి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది గట్టిగా ఆగుతుంది. లేదనుకుంటే ప్రతి పూసకు కూడా లోపల వైపు నుంచి కొంచెం గట్టిగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవచ్చు. ఈ పూసలు అనేవి ఊడిపోకుండా కొంచెం నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. బ్లౌజ్ ఉన్న రోజులు ఈ పూసలు అనేది ఉండాలి కదా, కొంచెం చూడడానికి కూడా నీట్గా వస్తాయని చెప్పేసి ఇలా చివర్లో వచ్చేసి నేను పూసలు అనేది స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాతకి ఎలా ఉందనేది చూపిస్తానండి. ఇలాగే మనం స్టిచ్ వేసుకున్న అన్ని క్రీపర్స్కి కూడా ఇలా చిన్న చిన్న పూసలు అనేవి స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం మీడియం సైజ్ వచ్చే పూసలు వచ్చేసి ఇలా పై వైపున మనం యూ షేప్లో పెట్టుకున్నాం కదా, వాటికి వచ్చేసి స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. రెండు చివర్లను కూడా కలుపుకొని ఇలా స్టిచ్ వేసుకున్నట్లయితే ఇవన్నీ పైకి లేచినట్టుగా కనిపించుకోకుండా ఈ పూసలతో పాటు అవి కూడా నీట్గా కనిపిస్తాయని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ప్రతిదానికి ఇలా మిడిల్కి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఒక పూసని పెట్టుకొని, ఇది వచ్చేసి మిడిల్ సైజులో ఉంటుంది. అంటే మన క్రీపర్స్కి స్టిచ్ వేసుకున్న పూసల కంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి డిజైన్. అలాగే నేను హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా డిజైన్ చేసుకున్నానండి. ఒకవేళ హ్యాండ్స్ డిజైన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా పెడతానండి. వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పేసి నేనైతే ఆ వీడియో పెట్టలేదు. స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ బ్లౌజ్ వీడియోస్ మాత్రమే కాదండి, కిడ్స్వి కూడా నేను ప్రిఫర్ చేస్తాను. మంచి మంచి వీడియోస్ అనేవి ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.